వనస్థలిపురంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపించి పలువురు నుంచి కోట్ల రూపాయలు సేకరించిన ఓ మహిళ చివరకు డబ్బులతో పరారైన ఘటన కలకలం రేపుతుంది. కమలానగర్ కు చెందిన బద్దం జ్యోతిరెడ్డి అనే మహిళ స్థానికంగా రియల్ ఎస్టేట్ రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుంది. 10% వడ్డీ ఇస్తానని చెప్పి చాలా మందిని నమ్మించింది. మొదట్లో వడ్డీ క్రమం తప్పకుండా చెల్లిస్తూ నమ్మకం ఏర్పరచుకుంది. దీంతో పలువురు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు. ఈ విధంగా దాదాపు 25 కోట్లకు పైగా వసూలు చేసిన తర్వాత జ్యోతిరెడ్డి కనిపించకుండా పోయిందని బాధితులు చెప్తున్నారు. ఇక మోసం బయటపడడానికి కారణమైన ఘటన కూడా ఆసక్తికరంగా మారింది. సుజిత్ అనే వ్యక్తి నుంచి 3 కోట్లు తీసుకున్న జ్యోతిరెడ్డి కమలానగర్ లో ఉన్న తన ఇంటిని అతనికి సేల్ అగ్రిమెంట్ చేసింది. ఆ ఇంట్లో ప్రస్తుతం సుజిత్ కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. అయితే అదే ఇంటిని ఇబ్రహీంపట్నానికి చెందిన రామకృష్ణారెడ్డి కూడా సేల్ డీల్ చేసినట్లు తెలిసింది. దీంతో రామకృష్ణారెడ్డి ఇంటిని ఖాళీ చేయాలని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదంతో అసలు విషయం బయటపడింది. ఇక డబ్బులు ఇచ్చిన బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంధువులు, స్నేహితుల వద్ద నుంచి అప్పులు తీసుకొని డబ్బులు ఇచ్చామని, ఇప్పుడు తమ పరిస్థితి దారుణంగా మారిందని వారు వాపోతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు ఫిర్యాదులు అందాయని వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు. ఒకరు 46 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని కూడా ఫిర్యాదు చేశారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.